సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రోటర్ అడ్వెంచర్ SSMB 29. ఈ సినిమా మొదలై 10 నెలలు దాటినా ఒక అప్డేట్ కూడా లేకుండా సీక్రెట్ మిషన్లా సాగింది. అసలు షూటింగ్ స్టార్ట్ అయిందా అన్నట్టు ఫ్యాన్స్ను టెన్షన్ పెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి, మహేష్ బర్త్డేకు ఎటువంటి సర్ప్రైజ్ లేకపోవడంతో అందరూ కాస్త డౌన్ అయ్యారు. కానీ మహేష్ పుట్టినరోజున చేసిన చిన్న ట్వీట్ ఫ్యాన్స్ను కాస్త వెయిటింగ్లో పెట్టేసింది. నవంబర్లో ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్స్ వస్తాయని ట్వీట్ చేశాడు. ఫ్యాన్స్ కూడా నవంబర్ను మహేష్ నెలగా ప్రకటించేసుకున్నారు. అనుకున్నట్లుగానే నవంబర్ 1 రాత్రి నుంచే సర్ప్రైజ్ స్ట్రాటజీతో రాజమౌళి తన గేమ్ ప్లాన్ను షురూ చేశాడు. ఇప్పటివరకు అనఫిషియల్గా ఉన్న మెయిన్ స్టార్ కాస్టింగ్ను తన ట్వీట్స్ ద్వారా అఫిషియల్గా అనౌన్స్ చేసి మరింత కిక్కిచ్చాడు. సోషల్ మీడియాలో నవంబర్ 1 రాత్రి ఫన్నీ ట్విట్టర్ వార్ కొనసాగింది. మహేష్ వర్సెస్ రాజమౌళి చేసిన ఎపిక్ చిట్ చాట్ వైరల్గా నిలిచింది. నవంబర్ 1న మహేష్ రాజమౌళిని ట్యాగ్ చేసి అప్డేట్ ఏమిటి సార్? రాజమౌళి ఫన్నీ రిప్లై, ఈ నెల ఏ సినిమా రివ్యూ ఇద్దామా ఆలోచిస్తున్నా. మహేష్ ఎంట్రీ బాంబ్, మహాభారతం రివ్యూ బాగుంటుంది కానీ SSMB 29 అప్డేట్ ముందిస్తే సూపర్. రాజమౌళి కౌంటర్, ఇప్పుడే సినిమా స్టార్ట్ అయింది కదా, నెమ్మదిగా ఇద్దాం. మహేష్ ట్విస్ట్, కొంపతీసి 2030లో అప్డేట్ ఇద్దామనుకుంటున్నారా సార్? ఇప్పటికే ప్రియాంక హైదరాబాద్ స్ట్రీట్స్ అన్ని ఫోటోలు తీసి పోస్ట్ చేస్తోంది. ఈలోగా ఈ ఫన్నీ చిట్ చాట్లో ప్రియాంక చోప్రా జాయిన్ అయిపోయింది. సెట్లో స్టోరీస్ మొత్తం నువ్వే లీక్ చేస్తున్నావు అన్నట్లుగా మహేష్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఈలోగా రాజమౌళి, ప్రియాంక పేరు ఎందుకు రివీల్ చేశావు? మహేష్, ప్రియాంకది సర్ప్రైజ్ అయితే పృథ్వీరాజ్దేంటి? పృథ్వీరాజ్ ఫన్ ఎంట్రీ, నేను హైదరాబాద్కు తరచూ వస్తున్నా, ఫ్యామిలీ డౌట్ పడుతోంది, ఎందుకో తెలుసా? రాజమౌళి సీరియస్ మోడ్, సర్ప్రైజ్ మొత్తం నాశనం. మహేష్ స్వాగ్, అందరికీ తెలిసిన విషయాన్ని సర్ప్రైజ్ అంటే ఎలా? రాజమౌళి పెనాల్టీ, నువ్వు చేసినందుకు అప్డేట్ లేట్. పృథ్వీరాజ్ ట్యాగ్, సార్ మీకు విలన్స్ ఇష్టమని తెలుసు, ప్రియాంక బాగా అయిందంటూ ట్వీట్ చేసింది. ఫైనల్గా మహేష్ రాజమౌళిని ట్యాగ్ చేస్తూ మీరెప్పటికీ ది బెస్ట్ ఇస్తారు సార్ అంటూ ఫన్నీ ట్వీట్ వార్ను ఎండ్ చేశారు. ఈ ట్విట్టర్ థ్రెడ్ సోషల్ మీడియాను షేక్ చేసి పడేసింది. సోషల్ మీడియాలో ఫన్నీ చిట్ చాట్తో SSMB 29కు సంబంధించిన కీలక అప్డేట్స్ మొదలు కానున్నాయి. అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహేష్కు సంబంధించిన ఫస్ట్ లుక్ అందరికన్నా చివర్లో ఉండబోతుందని తెలుస్తోంది. ఏ పోస్టర్, టీజర్ లేకుండా కేవలం ట్వీట్లతోనే హైప్ పెంచడం రాజమౌళి మార్కెటింగ్ మైండ్కే సాధ్యం. మహేష్ బాబు సరదా ట్వీట్లు కూడా ఈ బజ్ని మరింతగా పెంచేశాయి. నవంబర్లో రాబోయే అప్డేట్తో SSMB 29 సినిమా ప్రమోషన్ గేమ్ మరో లెవెల్కి వెళ్లనుంది. ఎంతోమంది స్టార్ హీరోస్కు, దర్శకులకు రాజమౌళి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడని మరోసారి ప్రూవ్ చేశాడు. ఏదైనా ఒక కొత్త ట్రెండ్ సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా తన తర్వాతే అని జక్కన్న క్లారిటీ ఇచ్చేశాడు. సింపుల్ ట్వీట్స్తో అనఫిషియల్ రూమర్స్ను అఫిషియల్గా మార్చి క్యారెక్టర్స్ డీటెయిల్స్తో ఫ్యాన్స్కు సూపర్ కిక్ ఇచ్చాడు.